సర్వే ఏదైనా సరే సమరంలో జగన్దే విజయం, అతనికే విజయ అవకాశం. ఇది మరోసారి నిరూపితమైంది ఒక సర్వే ద్వారా. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతూ ఉన్నాయి. ఇంకాస్త దగ్గరికి వెళ్తున్న కొద్దీ వస్తున్న ప్రీ పోల్ సర్వేస్ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికే తిరిగి ఏపీ ప్రజలు పట్టం కట్టబోతున్నారని, తిరిగి రెండవసారి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాబోతుంది అని చెప్పి అనేక సర్వేలు వస్తున్నాయి. అయితే టీడీపీ జనసేన కూటమి ఏర్పాటు అయిన తర్వాత ఏపీలో పరిస్థితులు మారాయని చెప్పి, ఖచ్చితంగా బీజేపీ వారితో కలుస్తుంది అని చెప్పి అనేక రకాల వార్తలు వస్తూ ఉన్నా, అటు కాంగ్రెస్ వామపక్షాలతో పొత్తులు పెట్టుకొని ముందుకెళ్తూ ఉన్నా, ప్రతిపక్షాలని ఏకమై వచ్చిన జగన్మోహన్ రెడ్డిని గద్దెదించడానికి మాత్రం కాదు, ఖచ్చితంగా వార్ వన్ సైడే, జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి రాబోతున్నాయి అని చెప్పి ఈ సర్వేలన్నీ కూడా తేటతెల్లం చేస్తూ ఉన్నాయి. సో ఇందులో భాగంగా అసలు ఏ పార్టీకి ఎంత బలం ఉంది అనే విషయాలు తెలుసుకునేందుకు ఇప్పటికే ఏపీకి నేషనల్ నుంచి లోకల్ వరకు అనేక ఏజెన్సీలు, సర్వే సంస్థలు వెళ్ళి శాంపిల్స్ కలెక్షన్ చేస్తూ ఉన్నాయి. అందులో జాతీయ సంస్థలు లేదంటే మీడియా సంస్థలు వచ్చి సర్వేలు చేసి కొన్ని రిపోర్ట్స్ ఇస్తూ ఉన్నాయి. అలాంటి రిపోర్ట్స్ ఒకటి లేటెస్ట్గా వచ్చింది. తాజాగా జన్ధార్ ఇండియా సంస్థ అనే సర్వే లేటెస్ట్ వాళ్ళ సర్వే రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందులో జగన్మోహన్ రెడ్డికి తిరుగులేదు, తిరిగి వైఎస్ఆర్సీపీ రెండవసారి ఏపీలో అధికారంలోకి రాబోతుంది అని చెప్పి వాళ్ళ రిపోర్ట్ని ఇవ్వటం జరిగింది. అయితే వైఎస్ఆర్సీపీకి 125 సీట్లు దక్కుతాయని తేల్చింది ఈ సర్వే. అంతేకాదు 49.2% ఓట్ షేర్ నమోదు కాబోతుంది అని చెప్పి ఈ జన్ధార్ సంస్థ వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టింది. గత ఎన్నికల్లో వైసీపీకి 51% ఓటింగ్ నమోదవుతుంది అని చెప్పి రావడం జరిగింది. అయితే ఈ ఎన్నికల్లో కేవలం 2% మాత్రమే ఓట్ షేర్ తగ్గే అవకాశం ఉంది. అంటే లాస్ట్ ఇయర్ 51% వస్తే ఈసారి 49.2%, అంటే 2% మాత్రమే తగ్గే అవకాశం ఉందని చెప్పి ఈ సర్వే సంస్థ పేర్కొనడం జరిగింది. ఇక కూటమిగా ఏర్పడ్డ టీడీపీకి జనసేనకు భారీ షాక్ తగలబోతున్నట్లు కూడా ఈ సర్వే సంస్థ పేర్కొంది. టీడీపీ జనసేనకు కలిపి 50 సీట్లు మాత్రమే రాబోతున్నట్లు చెప్పింది ఈ సర్వే. ఈ రెండు పార్టీలు కూటమిగా ఏర్పడ్డ అధికారం మాత్రం ఈ కూటమికి దక్కదు, ఖచ్చితంగా జగన్కే వస్తుందని చెప్పి ఈ కూటమికి 46.3% ఓట్ షేర్ని ఈ జన్ధార్ సంస్థ ఇచ్చింది. 49.2% అంటే ఒక 50% అటు ఇటుగా వైఎస్ఆర్సీపీకి ఇస్తే, జన్ధార్ సర్వే సంస్థ 46.3% జనసేన టీడీపీ ఉమ్మడి కూటమికి ఓట్ షేర్ని ఇవ్వడం జరిగింది. ఇక బీజేపీకి కూడా భారీ షాక్ తప్పదని చెప్పి జన్ధార్ సర్వే సంస్థ చెప్పడం జరిగింది. ఏపీలో బీజేపీకి 1.1 ఓట్ షేర్ నమోదయ్యే అవకాశం ఉందని చెప్పింది. ఖచ్చితంగా కాంగ్రెస్కి కూడా భారీ షాక్ తగలబోతోంది. ఎన్నికల ముందు మేల్కొని హడావిడి చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి కనీసం 1% కూడా ఓట్ షేర్ నమోదు కాదు అనేది ఈ సర్వే సారాంశంగా కనిపిస్తోంది. ఇక ఎంపీ సీట్స్ విషయానికి వస్తే వైసీపీకి 17 ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పి జనధార సంస్థ చెప్పడం జరిగింది. కూటమికి, టీడీపీ కూటమికి 8 సీట్లు వస్తాయని చెప్పి 8 పార్లమెంట్ సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి చెప్పింది. బీజేపీ హవా ఎంపీ సీట్లలో ఏమాత్రం ఏపీలో ఉండదు అని కూడా ఈ జన్ధార్ సర్వే చెప్పడం జరిగింది. జీ న్యూస్ సర్వే కూడా పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీకి తిరుగులేదని తేల్చి చెప్పేసింది. ఏకంగా 19 సీట్లు వస్తాయని జీ సర్వే చెప్పగా టీడీపీ జనసేన కూటమికి 6 ఎంపీ సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇలా జీ సర్వే అవ్వచ్చు, జన్ధార్ సర్వే అవ్వచ్చు, లేదంటే ప్రీ పోల్ నేషనల్ లోకల్ మీడియా ఏజెన్సీస్ అవ్వచ్చు, ఎవరు సర్వేలు ఇచ్చినా ఇప్పటి వరకు ది మ్యాక్సిమం సర్వేస్ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి తిరిగి ఏపీ ప్రజలు అధికారం ఇవ్వబోతున్నట్లు, తిరిగి ఆ పార్టీని ఎన్నుకోబోతున్నట్లుగా కూడా వాళ్ళ సర్వే సంస్థలు ఇస్తున్న రిపోర్ట్ ద్వారా మనకి తెలుస్తోంది. ఇప్పుడు ఏపీ ప్రజలు 49.2% తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసేందుకు ఆసక్తిగా ఉన్నారని చెప్పి, కూటమితో వచ్చిన, కూటమి లేకుండా వచ్చిన 46.3%కే టీడీపీ జనసేన కూటమి ఓట్ షేర్ పడిపోయిందని చెప్పి పేర్కొనడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఈ సర్వేలన్నీ కూడా ఫైనల్ అవుతాయా, ఇవే ఖచ్చితంగా జరగబోతున్నాయంటే ఎవరు చెప్పలేని సమాధానం. కానీ
మాక్సిమం సర్వేస్ నిజమైన పరిస్థితులు గతంలో మనం చూసాం. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.